మీకు మా ఊరు మాస్ జాతర చూపిస్తారండి. మా ఊరు మొత్తం కలిసి చేసుకునే జాతర ఏదైనా ఉందంటే ఇది గంగమ్మ జాతరే అనమాట. ఎక్కడున్నోళ్ళు ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారనమాట ఈ జాతరకి. ఒక్కరు కూడా మిస్ కాకుండా మేమంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీ ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇంతకు ముందు పోస్ట్ చేసిన అనమాట, ముందు రోజు ఏం చేస్తామో అనేది. ఇందుకీ తెట్టు గంగమ్మ తిరునాళ్ళకి ఎంతమంది అటెండ్ అయినారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. రోజు డే మొత్తం చికెన్ మటన్లతో మా ఊరు మారుమోగిపోయిందనమాట. ఈవినింగ్ అయ్యేసరికి మన చాందిని బండి అయితే రెడీ చేస్తున్నారు. చూసినారా వైబ్ ఎంత బాగుందో. మీ ఊర్లో ఏ ఊర్లో చాందిని బండి కట్టినారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మా లడ్డుగాడు చూడండి ఎంత బాగా చూస్తున్నాడు. అక్కడ అమ్మవారు కనిపిస్తుంటే మా లడ్డుగాడు ముక్కుంటున్నాడు అనమాట. వాడికి ఇప్పుడే ఇంత భక్తి ఉందంటే ఇంక పెద్ద అయితే ఏమైపోతాడేమో. ఈవినింగ్ అయితే వైబ్ స్టార్ట్ అయిపోయినా ఇంక పిన్ని బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చింటే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మనం అయితే జాతర దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇంక నేను ఇంటి దగ్గర నుండి వెళ్ళేసరికినే ఇక్కడ ఆల్రెడీ వేషాలు అన్నీ కట్టి రెడీగా ఉన్నారనమాట. చూడ్డానికి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాందిని బండి చూసినారా ఎంత బాగుందో. మీరు ఏ ఊర్ల నుండి చూస్తున్నారో, ఎవరెవరు చాందిని బండి కంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ మా ఊర్లో చాందిని బండి కట్టి 4 to 5 years అయిపోతుంది అనమాట. ఇలా చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వైబ్స్ అయితే మామూలుగా లేవన్నమాట. మా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వేషాలు అవన్నీ కూడా నేను ఫస్ట్ టైం చూసాను. మా పిల్లలు రాత్రి చూద్దాము అని చెప్పి పిలుచుకున్నాను. నేను ఆడైపోయినా మీరు నాకు ఖచ్చితంగా నా వెనకాల ఉంటారనమాట. మీకు అలాంటి కొద్దిగా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ జాతర వైబ్స్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. అంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను కదా, మా ఊరు మొత్తం కలిసి చేసుకునే జాతర ఏదైనా ఉంది అంటే ఈ జాతరకు మట్టుకు ఒక్కరు కూడా మిస్ కాదనమాట. ఎక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి దీంతో అయితే పార్టిసిపేట్ అవుతారు. మనమైతే 5 years ఆల్మోస్ట్ అయిపోయింది చాందిని బండి కట్టి. ఇదైతే మాకు అందరికీ చాలా కొత్తగా అనిపించింది అనమాట. వేషాలు వేయడం అదంతా ఫస్ట్ టైం మా ఊర్లో. మామూలుగా అయితే కొల్లకట్ట అవంతా వేసేవాళ్ళం. మీ ఊర్లో చాందిని బండి దగ్గర ఏమి వేయించినారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. వాటికి మా ఊరు కుర్రాళ్ళందరూ ఎందుకో ఈసారి కొంచెం జోరు తగ్గినట్లు కనిపించింది అనమాట. ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకు అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు.
తెట్టు పాలేట అమ్మవారిని మనం ఏదైనా కోరుకొని నెరవేరిన తర్వాత ఇట్లా చామిని బండి పొట్టేన్లో అన్నీ మనకు అమ్మవారిని కొట్టుకో వస్తామన్నమాట. ఇంకా వైబ్స్ అయితే మామూలుగా లేవు. మీ ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే కామెంట్ చేసేయండి.
వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. మా వాళ్ళకి మిడ్ నైట్ క్రేవింగ్స్ అనమాట. బిర్యానీ ఉంటే బిర్యానీ తింటున్నారు. నేను ఆడికి పోయినా వీళ్ళు మటుకు నా వెనకాలే ఉంటారనమాట మా పిల్లలు. మీకు కూడా ఇలాంటి గ్యాంగ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ చికెన్ కోసం అయితే మా ఇంట్లో మా పిల్లలతో పెద్ద యుద్ధమే జరిగింది. వాళ్ళకి యాక్చువల్గా అరుణాచలం నేర్చి తింటానని చెప్పాను అనమాట. నేనైతే తినలేదు. ఇంక మా ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ తిరునాళ్ళకి అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడ బండ్లు చూస్తానంటే మ్యాక్సిమం 100 దాకా ఉంటాను. ఆ రోజు తిరునాళ్ళ లోపలికి పోవాలన్నమాట. బండ్లు అనుకుని మేము కొంచెం దూరంలో నిలిపేసి బండ్లన్నీ చూసుకుంటా పోతాను అనమాట. చూస్తూ పోతా ఉంటే ఇంకా చాలా వరకు మనకైతే క్లిప్స్ చాలా మిస్ అవుతున్నాయి. పూల కట్ట అంతా వేసాను. మేము పోయేవాళ్ళు సరిగ్గా దారిని తిరిగాను కదా, దారి తప్పి మనం చేనులోకి తిన్నామని ఎట్లా తిరిగి మనమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేసినాం. ఇంతకీ తెట్టు తిరునాళ్ళకి గంగమ్మ తిరునాళ్ళకి ఎంతమంది వచ్చినారో కామెంట్ చేసేయండి. మేమంతా గంగమ్మ తిరునాళ్ళంతా ఎక్స్ప్లోర్ చేసేసి మాకు ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాం అనమాట. మీరు ఆ తిరునాళ్ళలో ఏమేమి తీసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇక్కడ ఏం రా అంటే మనం ఏదైనా కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందని ముందు నుండి ఒక ఇదనమాట. అన్ని బండ్ల కన్నా నాకు ఈ బండి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు అంటే అందరూ ట్రాక్టర్లో ఆటోల్లో కట్టుకొచ్చినారు, కానీ వీళ్ళు మటుకు ఎద్దుల మీద ఈ బండిని చాందిని బండిని కట్టినారు. నాకైతే చాలా ఇదిగా అనిపించింది. ఇంకా కోలా కట్ట ఒక బండిని చూసినట్లు ఇంకో బండిని చూడలేమన్నమాట. 100 బండ్లు వచ్చినా కూడా అమ్మవారు ఒక బండి కోసం ఎదురు చూస్తుంది. అది పూసోలపల్లి బండి, వాళ్ళ పుట్టినింటి బండి కోసం అయితే అమ్మవారు అయితే ఎదురు చూస్తారనమాట. ఆల్రెడీ ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇంక మా మను ఏమో కావాలా అని చెప్తే మేమైతే షాపింగ్ పోతాను అనమాట. మీరేమేమి షాపింగ్ చేసినారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకా మా మెన్నుగాడు మను ఏమో కొనుక్కోవాలా అని చెప్తున్నారు. ఇంక అయితే మేము వాళ్ళిద్దరికి కావాల్సిన షాపింగ్ అయితే చేసినాం. నా క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. మన జాతరకి అన్ని బండ్లు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోతుంది అనమాట. అంత టైం మన పల్లెల్లోనే గడిపేస్తారు. అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ. ఇంక మా పిల్లలు అందరితో మిస్ కాకుండా చిన్న క్లిప్స్ అయితే తీసుకునేసినాం అనమాట. ఇంక ఇంటికి బయలుదేరేసాను. ఇంకా నేను అమ్మవారిని చూపించలేదు కదా, వెళ్ళి చూసేద్దాం రండి. మనమైతే అమ్మవారి దర్శనం చేసుకునేసిన తర్వాత ఇంక స్టార్ట్ అయిపోయినాం. అప్పటికి ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. ఇంక మా పిల్లలందరికీ ఎగ్జామ్ ఉందని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. వీళ్ళందరూ నా అల్లుళ్ళు కోడాళ్ళు అనమాట. వీళ్ళే నా అంత హైట్ ఉన్నారు. ఇంక పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని నైట్ అంతా మేము జాతరలో తిరిగినాం. అట్లుంటుంది నా అల్లుళ్ళతో కోడాలతో, మామూలుగా ఉండదు అనమాట. ఇంతకీ ఈ జాతరకి నైట్ జాతరకి ఎంతమంది వచ్చినారో కామెంట్ చేసేయండి అబ్బా. ఇంక మేము పోతా అంటే మాకు ఎదురు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ పొద్దున్న వరకు పోతా అంటే కూడా పొద్దున్న కూడా బండ్లు అయితే ఎదురు వస్తూనే ఉన్నాయి. ఇంక మేము కావాల్సినవన్నీ తీసుకొని బయలుదేరిపోతా అంటే పోయే కొద్దీ బండ్లు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకొంచెం దూరం పోయేసరికి మా ఊరు బండి కనిపించేసింది. అప్పుడు నైట్ 1కేమో స్టార్ట్ అయింది ఊర్లో. ఇప్పటికీ కూడా మన దీనికి చేరలేదన్నమాట. అట్లా ఉంటుంది ఇంక వీళ్ళు టపాసాలు ఏం రా అంటే మొత్తం ట్రాక్టర్కి వేసుకొచ్చినారు. ఎన్ని పేల్చినా కూడా నైట్ మొత్తం పేల్చినా కూడా అవి అయిపోలేదేమో, దానికోసమని ఇంకా 7 పేలుస్తూనే ఉన్నారు. ఆడ చాందిని బండి దగ్గర వాళ్ళంతా డ్యాన్స్ వేస్తుంటే మా ఓడికేమో రెయ్యి అంతా గమ్మున్నాడు మా ప్రశాంత్ గాడు. ఇప్పుడు పోయి డ్యాన్స్ వేస్తున్నాడు. అట్లుంటుంది అన్నమాట మా ఊరు. అయినా ఆ వైబు డ్రమ్స్ కొడతా అంటే మాత్రం వచ్చేస్తుంది వైబు. మీలో ఎంతమందికి ఆ వైబ్ వస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అబ్బా. ఇంకా ఇది పొల్యూషన్ ఏమన్నా అంటే మా వాళ్ళు ఉన్న టపాసాలు మొత్తం ఈడే పేల్చేస్తాను ఇట్లుండారు. ఇంటి దగ్గర నుండి తెచ్చి ఇంక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం అనమాట. జాతర మొత్తం ఈ ఒక్క వీడియోలో చూపించేసిన. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి.